#AskDrJohn అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. శ్యామ్ కిరణ్ సార్, కెన్ ఐ అప్లై ఆయిల్ టు మై హెయిర్ ఆఫ్టర్ అ హెయిర్ ట్రాన్స్ప్లాంట్? ఈ డౌట్ చాలా మంది చాలా సార్లు అడిగారు. ఎందుకంటే తలకు ఆయిల్ అప్లై చేసుకోవడం అనేది మన ట్రెడిషన్ లో ఒక ఇంటిగ్రల్ పార్ట్. సో రెగ్యులర్ గానే మనం చిన్నప్పటి నుంచి గమనిస్తూ ఉంటాం, మన పేరెంట్స్ మనకి ఆయిల్ అప్లై చేస్తారు. పెద్దగా అయిన తర్వాత మనం సొంతంగా ఆయిల్ అప్లై చేసుకుంటాం. కొంతమందికి తలనొప్పి ఉంది అంటే ఆయిల్ అప్లై చేస్తారు. ఇంకొంతమంది ఆయిల్ తో తల మసాజ్ చేయించుకుంటూ ఉంటారు. లాట్ ఆఫ్ థింగ్స్ ఆయిల్ తలకి రెగ్యులర్ గా అప్లై చేస్తూనే ఉంటారు. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మనం హెయిర్ ఎక్కడి నుంచి తీస్తున్నాము? స్కాల్ప్ వెనకాల భాగం నుంచి. వెనకాల భాగం నుంచి తీసిన తర్వాత ఇంప్లాంట్ అయ్యి అవి గ్రో అయ్యేంత వరకు మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. అవి గ్రో అయిన తర్వాత నుంచి మనం రెగ్యులర్ గా ఆయిల్ అప్లై చేస్తూ ఉండొచ్చు. అంటే వారానికి ఒకసారి ఆయిల్ అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రిన్స్ చేసేస్తే సరిపోతుంది. మరీ ఫ్రీక్వెంట్ గా ఆయిల్ అప్లై చేయడం కూడా మంచిది కాదు. బట్ ప్రత్యేకించి ఆయిల్ చేసి ఫుల్ గా మసాజ్ చేయడము నేను సజెస్ట్ చేయను. ఆయిల్ అప్లై చేసి లైట్ గా రబ్ చేసి కూమింగ్ చేసుకోవచ్చు. బట్ అట్లీస్ట్ సర్జరీ తర్వాత హెయిర్ కొంచెం గ్రో అయ్యేంత వరకు వెయిట్ చేయడం మంచిది.